కిరణ్ గారు అక్కడ వాళ్ళు అంటున్నది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి అసలు లాభాపేక్ష అంటే వీళ్ళకి లాభం తప్ప చికెన్ షాపులకు రైతు నష్టపోతున్నాడు మధ్యలో. ఎందుకంటే రైతుకు ఇబ్బందులు, ఆ కోళ్ళు చనిపోవడం కావచ్చు, వాటి పెంపకానికి కావచ్చు. వీళ్ళకే ఉంటారా జీతగాళ్ళు? మాకు కూడా జీతగాళ్ళు ఉంటారు కదా, జీతాలు వెళ్ళాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి. మెయింటెనెన్స్, కోళ్ళను పెంచి పెద్ద చేసి వీళ్ళ దాకా పంపాలి. అవి ఎండాకాలంలో చనిపోవచ్చు, ట్రాన్స్పోర్ట్లో చనిపోవచ్చు, వ్యాధుల బారిన పడవచ్చు, రకరకాల సమస్యలతో మేము కూడా లాస్ అవుతున్నాము. అందరి పొత్తులా లాస్ అయ్యేది రైతు మాత్రమే అంటూ వాళ్ళు అంటున్న పరిస్థితి. మీరేమో కనీసం అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా చూసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన ఒక 110 రూపాయలకు వాళ్ళు ఒకవేళ అమ్మారనుకోండి, మీరు 120 రూపాయలకు, మీరు వాళ్ళ దగ్గర 110 రూపాయలకు కొంటే మీరు 120 రూపాయలకు కస్టమర్లకు బయట అమ్ముతున్నారు జనాలకు. మరి మీ మార్జిన్ ఉన్నట్టే కదా, కానీ అక్కడ లాస్ అవుతున్నది మేమనే వాళ్ళు అంటున్నారు. ఏమంటారు సార్? వాళ్ళు చెప్తుంది 100% రాంగ్ సార్. ఇప్పుడు నిజమైన రైతు అనేవాడే మార్కెట్ లో లేడు. బడా కంపెనీలే, బడా కార్పొరేట్ కంపెనీలే ఈ కోళ్లను పెంచుతున్నాయి. ఇంకో విషయం, మీరు ఇప్పుడు చెప్పినట్టు 110 రూపాయలకు వాళ్ళు ఇస్తే మేము 120 రూపాయలకు అమ్ముతే సార్, కిలోకు 10 రూపాయలు ఇస్తే ఫామ్ లో నుంచి కోడి వెళ్ళి మా షాప్ వచ్చే వరకే 10 రూపాయలు రేట్ లాస్ అయిపోతుంది. మళ్ళా జీతాలు, పిల్లల జీతాలు, షాప్ రేట్లు అవన్నీ కలుపుకుంటే ఇంకా మాకు పూట గడవని పరిస్థితి ఏర్పడ్డారు సార్. అందుకే మేము విన్నమించుకుంటున్నాం ఏంటంటే, వాళ్ళు చెప్పినట్టు మాకేం మిగలడం లేదు. ఆ 10 రూపాయల మాకు వెయిట్ లాస్ ఏమవుతుంది? కంపెనీ జాలి పౌల్ట్రీ ఫామ్ నుంచి ఒక 32 కిలోల జాలి కోళ్ళు వెళ్తే మా దగ్గరకు వచ్చే వరకల్లా 30 కిలోలు అవుతుంది. ఈ 2 కిలోల వెయిట్ లాస్ మేమే భరించాలి. కోళ్లు చనిపోయిన లాస్ మేమే భరించాలి. అందులో ఏమైనా డ్యామేజ్ వచ్చిన లాస్ మేమే భరించాలి. కంపెనీ వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళకు నష్టం వస్తే రేటు పెంచుకుంటారు, కానీ మాకు నష్టం వస్తే మాకు ఏదైనా పద్ధతి చూపిస్తున్నారా? మీకు నష్టం కాకుండా మీకు ఏదైనా రేటు పెంచు అట్లా అలాంటిది ఏం లేదు. వాళ్ళకి నష్టం వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటు పెట్టుకోవచ్చు, కానీ మేము మాత్రం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్ ఇక్కడ.